పేదవారి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతోనే 6 గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో ఆయన పర్యటించారు. అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నీతివంతమైన పాలన తీసుకొస్తామని, అవినీతి జరగకుండా చూస్తామన్నారు మంత్రి శ్రీధర్. గ్యారంటీలకు సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలామంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో ఇవి పెట్టినరు. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు, పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానో పట్టించుకోను.